దాన్ని ఎక్కుపెట్టాలని ఎందరో ప్రయత్నించారు. దేవదానవ గంధర్వ యక్ష కిన్నెర కింపురుషాదులకు సాధ్యం కాలేదు. క్వగతిర్మానుషానాంచ ధనుషాస్య ప్రపూరణే. నువ్వు ఒక మనుష్యుడివి, నువ్వేమి ఎక్కుపెడతావు శివధనస్సుని? అది కదపాలి, పైకెత్తాలి, నిలబెట్టాలి, వింటినారి విప్పాలి, కింద కట్టాలి, ఆకర్ణాంతం లాగాలి. చేస్తావా? నరుడివి, నువ్వేం చేస్తావు అంటే, అంతటి జనక మహారాజు గారు కూడా నరుణ్ణి అంత తక్కువ చేసి మాట్లాడాడు. ఆ నరుడి వైభవం నిలబెట్టడానికి వచ్చిన అవతారం రామావతారం. ఆ రామావతారం ముందే నరుణ్ణి చిన్న చేసి మాట్లాడుతున్నాడు. క్వగతిర్మానుషానాంచ ధనుషోస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తొలనే పివా. విన్నాడు విశ్వామిత్రుడు. ఆయనకి తెలుసు రాముడెవరో, ఎందుకు తీసుకొచ్చాడో విశ్వామిత్రుడికి తెలుసు. సీతా కళ్యాణం జరుగుతుందని తెలుసు. ఆ శివధనస్సుని ఎక్కుపెట్టేవాడు రాముడని తెలుసు. నరుడు ఎక్కువ పెట్టలేడనుకుంటున్నవాడు జనక మహారాజు గారు. చెప్పాడు కదూ సభలోకి వెళ్ళినప్పుడు దశరథుడితో, అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏ చేబీ తపసి స్థితాః అన్నాడు. నాకు తెలుసు రాముడెవరో అన్నాడు.